ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఒక హీరో హీరోయిన్ కలిసి బయట కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. అందులో ఇప్పుడు సోషల్ మీడియా మరింత యాక్టివ్ అవడంతో వెంటనే వైరల్ అయిపోతున్నాయి. లేటెస్ట్గా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లవ్లో ఉన్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే కుబేరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు. అయితే ధనుష్ సినిమాలు, యాక్టింగ్ గురించి ఎంత హాట్ టాపిక్గా ఉంటాడో వ్యక్తిగతంగా కూడా అతనికి చాలా మంది హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ ఉందనే వార్తలు అదే స్థాయిలో వస్తూ ఉంటాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. వీరికి 2 అబ్బాయిలు. ఇక ఈ జంట ఇద్దరి మధ్య విభేదాలతో 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. రజనీకాంత్ కుటుంబం ఎంతో ప్రయత్నించినా గానీ వారు కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు. 2022లో విడిపోతున్నట్టు ప్రకటించిన ఈ జంట ఆ తర్వాత డైవోర్స్ తీసుకున్నారు. ఇక వీరిద్దరూ తొలిసారి 2003లో కలుసుకున్నారు. ఆ కలయిక ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. విడాకుల తర్వాత ప్రస్తుతం ఐశ్వర్య ఒంటరిగానే ఉంటోంది. ఇదిలా ఉంటే ధనుష్ ప్రేమాయణం గురించి రకరకాలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. ఐశ్వర్యతో విడాకుల తర్వాత ధనుష్ సీనియర్ నటి మీనాను పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. మీనా భర్త మరణించాక ఆమె ధనుష్తో ప్రేమలో పడిందని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ మీనా మాత్రం ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వార్తలతో తాను, తన కూతురు ఎంతో ఇబ్బంది పడుతున్నామని, అసలు ధనుష్ తనకు పరిచయం కూడా లేడని వాపోయిందామె. ఇక మీనాతో పెళ్లి రూమర్స్ తర్వాత తాజాగా ధనుష్ అందాల భామ మృణాల్ ఠాకూర్తో ప్రేమాయణం నడుపుతున్నాడని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్, మృణాల్ ఈ మధ్య ఎక్కువగానే కలిసి కనిపిస్తున్నారు. ఇటీవల మృణాల్ బర్త్డే వేడుకల్లో ధనుష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. మృణాల్ బర్త్డే వేడుకల్లో ధనుష్తో ఆమె సన్నిహితంగా మెలగడం, చేతులు పట్టుకోవడం, ఇద్దరు లవర్స్లా కనిపించడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలకు ఆజ్యం పోసినట్టయింది. ఇక మృణాల్ అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 స్పెషల్ స్క్రీనింగ్ కూడా ధనుష్ హాజరవ్వడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే ఇప్పుడే కాదు, ధనుష్, మృణాల్ గతంలోనూ జంటగా కనిపించారు. జూలై 3న రచయిత్రి, నిర్మాత కనికా ధిల్లన్ ధనుష్ నెక్స్ట్ మూవీ తేరే ఇష్క్ మే కోసం ఏర్పాటు చేసిన పార్టీలోనూ మృణాల్ సందడి చేసింది. కనిక షేర్ చేసిన ఫోటోల్లో మృణాల్, ధనుష్ సినిమా యూనిట్తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అప్పటి నుండే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ధనుష్ కానీ, మృణాల్ కానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరిపై రకరకాల కామెంట్లు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా అసలు మృణాల్కు సంబంధం లేని మరో పార్టీలో కూడా ధనుష్ కోసమే ఈ అమ్మడు వెళ్ళినట్టు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ముదిరిందని, త్వరలోనే వీరు ఓపెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ధనుష్ ఇటీవలే ఆయన కుబేరా మూవీతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఇడ్లీ కడాయి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడు, నిర్మాత, సింగర్గాను పేరు తెచ్చుకున్న ధనుష్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. లేటెస్ట్గా ధనుష్, మృణాల్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ధనుష్, మృణాల్ ఠాకూర్ ఇంతవరకు కలిసి నటించలేదు. కానీ కేవలం కొన్ని వీడియోలు, ఫోటోల ద్వారానే వారి అభిమానులు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ధనుష్ వయసు 42 కాగా మృణాల్ వయసు 33. ఇద్దరి మధ్య 9 ఏళ్ల తేడా ఉంది. ఇక మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ఆగస్టు 1న థియేటర్లలోకి వచ్చింది. ఇక ధనుష్ కుబేరా తర్వాత తేరే ఇష్క్ మే సినిమా కోసం రెడీ అవుతున్నాడు.